గిరిజన గ్రామాల్లో పండుగ అయితే చుట్టుపక్కల నుంచి బుడియ తీసుకోవడానికి చాలా మంది వస్తున్నారండి. సంక్రాంతి పండుగ రోజు మీరు కూడా ఎన్ని పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా పెద్దనాన్న వాళ్ళ ఊరికి ముందుగానే వచ్చున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి సంక్రాంతి పండుగ మేము గుంపంలోనే వస్తుంటామండి. అలా వచ్చే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా ముందుగానే వచ్చేస్తున్నాము. మా ఊళ్ళో వాళ్ళైతే ఫోన్ చేసి ఎరా పండగ కూడా ఇంటికి ఉండవా, ఎంజాయ్ చేయవా అనేసి అంటారు. కాకపోతే పెద్దనాన్న వాళ్ళ దగ్గర వచ్చి ఎంజాయ్ చేయడం అదొక వేరే థ్రిల్ అండి. చూడండి, పెద్దనాన్న అయితే పప్పలు వండదాం దారా అనేసి తీసుకెళ్ళి ఉన్నాడు పొయ్యి దగ్గర. నేను మా పెద్దమ్మ ఇద్దరం కలిసి పప్పలు వండదాం అనుకున్నాము. కాకపోతే తమ్ముడు కూడా రమ్మన్నాం. కాకపోతే ఆడికి నిద్ర వచ్చేస్తుంది కదా అని పడుకుపోయాడు. ఇదిగో పెద్దమ్మ నేను కలిసి ఇలా వండుతున్నామండి. వీడియో తీయడానికైనా రారా అనేసి అంటేనేమో రాలేదు. కాబట్టి నేనే ఇలా పప్పలకి సాయం చేసి వీడియో కూడా తీసుకుంటాను. మా పెద్దనాన్నకి ఇంత సాయం చేసిన చిన్న తప్పొస్తే మరి మామూలుగా ఉండదు. మా పెద్దమ్మకును నాకును ఇద్దరు కూడా సరిపోతుంది. ఎందుకంటే చిన్న తప్పు జరిగిన మా పెద్దనాన్నకైతే నచ్చదనమాట. కాబట్టి నాకైతే అరిసెలు పెద్దగా ఇష్టం ఉండదండి. ఎందుకంటే చాలా బెల్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకైతే అరిసె అనేది చాలా పెద్దగా ఇష్టం ఉండదు. పొంగడాలు మాత్రమే తింటాను కాబట్టి పెద్దనాన్నకేమో పొంగడాలు చేయమన్నాను. అప్పుడు అరిసెలు అయిపోయాక పొంగడాలు చేద్దామనేసి చెప్పాడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సంక్రాంతి పండగకి ఏమేమి పిండి వంటలు వండారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా అరిసెలు వస్తాయో పొంగడాలు వస్తాయో, అలాగే మీకు అరిసెలు ఇష్టమన్నా కామెంట్ చేయండి. అలాగే పొంగడాలు కూడా ఇష్టమన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేటికి ఎక్కువ తింటామో. ఇలా పెద్దమ్మ నేను పెద్దనాన్న ముగ్గురము కలిసి పిండి వంటలు వండుతుంటే నాకు మాత్రం మామూలుగా నిద్ర రావట్లేదండి. ఎందుకంటే బయట చలి, లోపల వెచ్చగున్నది, అలాగే ఉమ్మగున్నది కాబట్టి మామూలుగా నిద్ర రావట్లేదు. దంచి కొడుతుంది అని మా పెద్దనాన్నకి చెప్తే సరే వెళ్ళి పడుకొని పో, చాలా తక్కువే ఉన్నాయి కదా మేము వండేస్తామన్నాము. చూడండి, చాలా ఎక్కువ వండేసాను. అంటే నా విషయంలో అయితే ఇదే చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ పప్పలు ఇలా వండడం నాకైతే అసలు బోరింగ్ అనమాట. కాకపోతే వీడియో తీసి మీకు చూపిద్దాం కదా అనేసి ఇంత టైం నేను ఇక్కడ ఉన్నాను. అలాగే మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళు కూడా నేను సహాయం చేస్తూ ఉన్నానండి. మీరు కూడా ఎంతమంది వండకుండా తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మేమైతే రాత్రి వండినటువంటి వంట ఇదిగోండి ఇక్కడ ఉంది. చీర కప్పేసి ఉన్నారు. ఇదిగోండి నా కోసం అయితే పొంగడాలు చేస్తున్నారు. అలాగే అరిసెలు కూడా చేసాము. ఇదైతే రేపటికి బుడియా ఇవ్వడానికి చాలా తక్కువ అనేసి పెద్దమ్మ అన్నది. ఎందుకంటే చాలా ఊర్ల నుండి వస్తుంటారు బుడియా తీసుకోవడానికి అనేసి అంటేనేమో వచ్చి నాకైతే పొంగడం ఇష్టం కాబట్టి నేనైతే పొంగడం తీసుకొని తినేస్తున్నాను. సంక్రాంతి పండుగ రోజు మీరు కూడా ఎన్ని పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చూస్తూ ఉండగానే ఇదిగోండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఊర్ల నుంచి అయితే బుడియ తీసుకోవడానికి చాలామంది రావడం అనేది జరిగింది. మా పెద్దమ్మ అయితే వారికి ఈ సంవత్సరం పండినటువంటి బియ్యం, అలాగే మేము రాత్రి వండినటువంటి అరిసెలు, పొంగడాలు అనేది ఇస్తారండి. ఎందుకంటే ఇది మీరు ఏదో అనుకోకండి, ఎందుకంటే ఇది పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే వాళ్ళు కూడా ఉత్తిగానే రారండి, ఏదైనా తీసుకువస్తారు. మిరపకాయలు కానీ ఏటైనా వాళ్ళకి పండినటువంటి పంటలు ఇచ్చి ఇక్కడ నుంచి మేము ఇచ్చినవి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ కల్చర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ మా ఇంట్లోనే కాక చుట్టుపక్కల ఇంట్లో కూడా తీసుకుంటారండి. మొత్తం ఊరంతా చేస్తారు. అలాగే ఈ ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళు ఈ ఊరికి రావడం అనేది అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారాలు కనుక ఈ ఆచారాలు పాటించడం పుట్టినటువంటి మా సంస్కృతి సాంప్రదాయాలు కనుక మేమైతే చిన్నప్పటి నుండి ఇలా పాటిస్తున్నారు.
అలాగే దీన్ని కొనసాగిస్తున్నారు కూడా. ఎలా ఉన్నారు పిల్లలు? ఏదో చెల్లి బాగున్నావా? మీరు వెళ్తారా? మీరు కూడా వెళ్తారా? లేదా కుడితే ఇమ్మన్నా నేను ఆ పెద్దమ్మకు ఇది బాయ్ బాయ్.